ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాత్మస్వరూపులారా, పవిత్రమైనటువంటి జ్ఞాన మార్గము శంకర భాష్యం, శంకర భగవత్పాదులు వారి తోటి రచించబడినటువంటి కఠశాఖకి సంబంధించినటువంటి, ఇది కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటిది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్ శంకర భాష్య అధ్యయనంలో క్రమక్రమంగా, అంటే నచికేతుని యొక్క 3 కోరికలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కడా కూడా ఐహికమైనటువంటి స్వప్రయోజనపూరితమైనటువంటి కోరిక నచికేతుడు అడగలేదు. తెలుసుకోవటం కోసం జిజ్ఞాసుగా అడిగాడు. మొట్టమొదటిగా తండ్రి గురించి అడిగాడు, అంటే ఒక పుత్ర ధర్మాన్ని నిర్వర్తించాడు. మొదటి నుంచి కూడా నచికేతుని యొక్క లక్షణం చెప్తూనే అతని పేర్లు అర్థం కూడా చెప్పుకుంటూ విషయవాసనలు లేనటువంటి వాడు నచికేత అని చెప్పుకుంటూ పుత్రధర్మం కోసమే తండ్రికి అసత్య దోషం రాకూడదు అని తండ్రిని ఓదార్చి యమలోకానికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక శిష్య ధర్మము, గురువులు పరీక్షిస్తారు. నిరీక్షణ చేసేటువంటి ఓర్పు ఉండాలి. అంటే విద్యని నేర్చుకుని ఓర్పు లేనటువంటి వాడు విద్యని నిలబెట్టుకోలేడు. యోగ్యుడైనటువంటి వాడికి మాత్రమే ఉపదేశం చేయాలి. సో ఆ ఓర్పు ఉందా లేదా, అది కూడా ఒకలాగా పరీక్షగానే తీసుకోవచ్చు. పరీక్షించిన తర్వాత ఇంకొక పరీక్ష, 3 వరాలు ఇస్తా అంటే అసలు ఇతను ఏం కోరుకుంటాడు. ఇదంతా మనకి ఉపనిషత్తులో ఇలాగా వివరణ ఉండదు. కానీ మనం విశ్లేషణ చదివింది, అందులో ఉన్నటువంటిది అర్థం చేసుకోవటం ఒక ఎత్తు, దానికి సంబంధించి ఇతర అంశాలని కూడా పరిగణనలోకి తీసుకుంటే మన విశ్లేషణ ఏ మార్గంలో ఉంది అనేది కూడా మనకి తెలుస్తుంది. ఏ రకమైనటువంటి విశ్లేషణ ఉపయుక్తంగా ఉంటుంది ఆధ్యాత్మిక మార్గంలో ఎదగటానికి. సో నిరీక్షింపచేశారు, వరాలు ఇచ్చారు, ఎక్కడా కూడా తన కోసం అడగల. పుత్రధర్మంతో తండ్రి గురించి అడిగాడు. తర్వాత లోక కళ్యాణం కోసం ఆ అగ్ని విద్య గురించి అడిగాడు, అంటే అది ఉపాసనా మార్గం. చివరికి 3వది అడిగాడు. అడిగిన వెంటనే యమధర్మరాజు మొదటి 2 వరాలు అడిగిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెప్పేశారు. మెచ్చుకొని ఇంకా ఇతరమైనటువంటి ఈ విద్య పేరు నచికేతాగ్ని చెప్పబడుతుంది అని చెప్పారు. అలాగే ఆయనకి ఇంకొక రత్న శృంఖలం కూడా ఇచ్చారు, అంటే దాన్ని కర్మ శృంఖలం అని కూడా అనుకోవచ్చు. కానీ 3వ వరమైనటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రం వెంటనే చెప్పలేదు. ఎంతో పరీక్షించిన ఆయన ఇది నీకెందుకు అన్నారు. దేవతలకు కూడా అర్థం కాలేదన్నారు. అన్ని పరీక్షల్లో కూడా నచికేతుడు 100కి 100. దేవతలకు కూడా తెలియదు అని అంటే ఇది మీకు తెలిసినటువంటి విషయము, మీరు మాత్రమే చెప్పగలిగినటువంటి విషయం. ఇతర ఏ దేవతల్ని ఆశ్రయించినా ఇది బోధపడదు. మీలాంటి గురువు మళ్ళీ లభించటము, అంటే దొరికినటువంటి గురువుని ఆక్షేపణ చేసి లేకపోతే ఆయనకేం తెలుసు అని అనుకోలే నచికేతుడు. ఇది మీరే చెప్పగలరు, మీరు తప్ప త్వదన్య, మీకంటే ఇంకా ఎవరు దీన్ని వివరించగలరు అని అన్ని విధాలుగా తన యోగ్యతని పునః నిరూపించుకున్నాడు. ఎన్నో ప్రలోభాలు పెట్టారు. భోగాలు, భూమి అంటే ఏకఛత్రాధిపత్యమైనటువంటి భూమండలం ఏలుకో అని చెప్పారు. ఆయుష్ కోరుకో ఇచ్చేస్తా అన్నారు. ఎన్ని చెప్పినా ఆయుష్ తనకే కాదు, పుత్రులకి పౌత్రులకి అందరికీ కూడా శతాయుష్ ఇచ్చేస్తా అన్నారు. అప్సరసలు భోగాలు ఇచ్చేస్తా అన్నారు నృత్యగానాలతోటి. ఎన్ని చెప్పినా చివరికి నచికేతుడు నాకు ఇది తప్ప ఇంకేమొద్దు. అవన్నీ కూడా శరీరాన్ని జీర్ణింపచేసి ఆయువుని క్షీణింపచేసేదే. అది కాకుండా మీ దర్శనం అయిన తర్వాత ఇంకా ఆయువు గురించి చింతేందుకు, అది ఎలాగూ మీ చేతిలో ఉండేటువంటిదే. మీరు ఒక 1000 సంవత్సరాలు ఇస్తా అన్న 1000 సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్ళీ ఇక్కడికే రావాలి. అలా అన్ని విధాలుగా కూడా నచికేతుడు తన యొక్క యోగ్యతని, ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి యోగ్యతని నిరూపించుకుంటూనే యమధర్మరాజు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని ఆకళింపు చేసుకుంటూ ఆత్మజ్ఞాన సాధనలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు నేర్చుకుంటూ యోగం అంటే ఏంటి అది తెలుసుకున్నాము. ఈ ఆత్మజ్ఞాన సిద్ధికి ముఖ్యమైనటువంటి లక్షణము అస్థిత్యోపలబ్ధవ్య తత్వభావేన చోవయో
అస్థిత్యే ఉపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. దీన్ని ఇంకా కొన్ని ఉపమానాలు చెప్పుకుంటే చాలా బాగా అర్థమవుతుంది. కొంత సారూప్యత భగవద్గీతలో ఉంటుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఆ పరమాత్మనే ధ్యానించు సదా. ఏ ఆలోచనతోటి చివరి క్షణంలో ఈ దేహాన్ని వదిలేస్తామో, అంటే జీవి వదులుతోందో, అదే రూపాన్ని పొందుతోంది. దీనికి ఉదాహరణగా జడభరతుడి కథ కూడా చెప్పుకుంటాం. ఒక గొప్ప ఋషి అయినటువంటి జడభరతుని యొక్క పూర్వజన్మలో ఒక గొప్ప ఋషి, నిష్కాముడు, నిర్వికల్పుడు, ఎటువంటి వాసనలు లేనటువంటి ఆ గొప్ప ఋషి చివరి క్షణాల్లో ప్రారబ్ధవశాత్తు సింహగర్జనని విని నది దాటేటువంటి లేడి గర్భంలో నుంచి జారిపడినటువంటి ఆ లేడి శిశువుని, అయ్యో అది నదిలో కొట్టుకుపోతోంది అని చెప్పి దాన్ని ఒడ్డుకు తీసుకుని వచ్చి సంరక్షించి, తను ధ్యానం చేస్తుంటే అది తన ఒళ్ళో పడుకుంటూ అలా తెలియకుండానే ఆ లేడి పట్ల చివరి క్షణాల్లో అయ్యో ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత సింహం దీన్ని తినేస్తుందేమో, ఈ చిన్ని కోన దీనికి ఏమీ తెలియదు లోకం, ఇటువంటి ఆలోచనతోటి శరీరాన్ని వదిలి లేడి జన్మ ఎత్తవలసి వచ్చింది. కాకపోతే తపస్సంపన్నుడు కాబట్టి లేడి జన్మలో కూడా నిర్వికల్పుడుగా ఉంటూ తర్వాత జన్మలో జడభరతుడిగా పుట్టారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవటం అంటే, ఏ భావనలతోటి మనం మెలుగుతూ ఉంటామో తద్భావమే అవుతుంది. ధనం గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి వాడు ఆ ధన రూపంలోనే ఏదో పుడతాడు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా భాగవతంలో అజామిళుని యొక్క కథ. చిట్ట చివరి క్షణాల్లో నారాయణ 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 అంటూ తెలియకుండానే నారాయణ స్మరణ చేసి తన కొడుకుని పిలుస్తున్నాడు. యాక్చువల్గా అది విష్ణుదూతలతోటి స్వర్గానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. ఇదంతా ఉపమానాలు ఎందుకు చెప్పమంటే, దేన్ని భావించటం అలవాటు అవుతుందో చివరి క్షణాల్లో దాన్నే భావిస్తాము. ఎంతసేపు ఈ వ్యవహారాలనే భావిస్తూ ఏదో సినిమానో లేకపోతే పిల్లలనో లేకపోతే ఇతర వ్యాపకాలనో దేన్నో స్మరిస్తూనే జీవితం అంతా గడిపేస్తే చిట్ట చివరి క్షణాల్లో ఈ స్మరణే వస్తోంది. ఏ దృశ్యమైతే చివరి క్షణంలో హృదయాకాశంలో మెదులుతోందో అదే భావి జన్మకి పునాది అవుతోంది. అందుకనే సదా తద్భావ భావిత. అందుకనే నిరంతరం కూడా ఆ పరమాత్మనే ధ్యానిస్తూ వదిలేసినటువంటి వాళ్ళు ముక్తులవుతారు. అందుకనే ఈ ఆత్మ అనేటువంటి దాని యొక్క అస్తిత్వాన్ని సదా భావిస్తూ ఉండాలి. ఆత్మ ఉంది, పరమాత్మే ఉంది. ప్రతి దాంట్లోనూ, ప్రతి కార్యవర్గంలోనూ బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి ఎవరి సహాయంతో పనిచేస్తుంది? ఈ బుద్ధ్యాదులన్నీ కూడా కార్యవర్గమే అని చెప్పుకున్నాము. వీటన్నిటి నుంచి ఆత్మ ప్రత్యయాన్ని తీసేస్తే ఇవన్నీ అచేతనములే. ఆత్మ సాన్నిహిత్యంతో ఉన్నంత వరకే ఇవి తమ కర్తవ్యాన్ని నిర్వర్తింపగలుగుతున్నాయి. కేనోపనిషత్తులో చెప్పినా ఇంకెక్కడ చెప్పినా అన్ని చోట్ల ఇదే అంశం చెప్పబడుతోంది. అందుకని అస్థిత్యేవోపలబ్ధవ్య తత్వభావేన చ ఉభయోః. అస్థిత్యేవ ఉపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. అదే భావాల్లో ప్రాణాన్ని వదిలేస్తే అదే భావాన్ని పొందుతాడు. ఇది ఎవరికి చెప్పేది అని అంటే, ఒకలాగా చెప్పాలంటే అదే భావాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఇక్కడే పొందగలిగితే ఇక్కడే ముక్తులం అయిపోయాం. ఒకవేళ పొందలేకపోయినా సదా భావిస్తూ ఆ పరమాత్మనే చింతన చేస్తూ ఉంటే చివరి క్షణంలో పరమాత్మ అనుగ్రహంతో, సాధనా బలంతో, ఆ పరమాత్మ భావనతోటి శరీరాన్ని వదిలేసినా కూడా మనం ఉత్తమగతి పొందుతాం. అది కాని పక్షంలో హీన జన్మలు ఉంటాయి, ఇతర లోకాల్లో పుట్టటమా, ఇది అన్నీ కూడా ఉంటాయి. అవి కూడా కొంచెం ముందు చెప్పుకుంటాం. అలాగే యోగం అంటే కూడా చెప్పుకున్నాం మనం. ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఈ బుద్ధి ఆది ఇంద్రియాలు వేటితోటి కూడా పొందటానికి సాధ్యం కాదు. అన్ని వాసనలు, అన్ని కామనలు నశించిన తర్వాతనే ఆత్మజ్ఞానం అనేటువంటిది మనకి లభిస్తుంది. నశించటము అని అంటే సహజంగా ఇదేది కొత్తగా పుట్టడంలా, దేన్నైతే చూస్తూ ఉన్నామో అదే భావిస్తూ ఉన్నామో అదే. దీనికి భగవద్గీతలో ఇంకొకటి ఉంది. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశో ప్రణశ్యతి అని విస్తారంగా చెప్పారు. దేన్నైతే చూస్తూ ఉంటామో, దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో, ధ్యాయతే విషయాన్ పుంసః సంగః తే అంటే వాటితోటి సంగత్వం ఏర్పడుతుంది. ఒక చిన్న వస్తువు కావచ్చు, ఒక చిన్న కుక్క పిల్ల కావచ్చు, ఇంకొక జీవి కావచ్చు, పిల్లలు కావచ్చు, మనుమలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు.
వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటే మనస్సు తద్భావాన్ని పొందుతోంది. సంగత్వం ఏర్పడింది. సంగాత్ సంజాయతే కామః. సంగత్వం ఎప్పుడైతే ఏర్పడిందో వాళ్ళని చూడాలనిపిస్తుంది, వాళ్ళకి తినిపించాలనిపిస్తుంది, లేదా వాళ్ళని పలకరించాలనిపిస్తుంది. ఇదే సంగత్వం. సంగాత్ సంజాయతే కామః. ఏం కామం అంటే ఇలాంటివి, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళకి తినిపించాలని, పలకరించాలి, ఇవన్నీ. కామాత్ క్రోధోభిజాయతే. అది కాలేదు, కొన్ని రోజులు వాళ్ళు పలకరించలేదు, మీరు పలకరించలేదు, కోపం వచ్చేస్తుంది. నేనేదో మాట్లాడను పో, లేదా ఆ కోపం ఇంకెక్కడో ప్రదర్శిస్తాం. ఇది తెలుసుకొని సదా తద్భావ భావిత. అహర్నిశలు కూడా పరమాత్మనే చింతిస్తూ ఉంటే చివరి క్షణాల్లో తద్భావంతో దేహాన్ని విడవగలిగితే ధన్యులమవుతాం. ఆ జీవితం ధన్యమవుతుంది. మరి ఈ కామనలే అన్నిటికీ కారణం అంటున్నారు కదా, ఈ కామనలు వదిలితే అమరత్వం వస్తుంది. సో ఇవన్నీ తెలుసుకొని ఎప్పుడైతే ఈ విషయ వాసనల నుంచి విడిపడతామో అప్పుడే అమరత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఐ థింక్ ఇంతవరకు చెప్పుకున్నట్టున్నాం మనము. కదా పునః కామానాం మూలతః వినాశః. మరి ఈ కామనలని అంటే చెట్టుని మూల తల్లి వేరుతో సహా ఎలా పీకేయగలము అంటే బాగా లోతు దాకా దాన్ని వెతికి 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 వాటిని బయటపడేయాలి, మళ్ళీ పుట్టకుండా. అదే 15వ మంత్రంలో చెప్తున్నారు. ఓం యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అథ మర్త్యో అమృతో భవతి ఏతావధ్యనుశాసనం. కలిపి చదువుదాం. ఓం యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః అథ మర్త్యోమృతో భవత్యేతావధ్యనుశాసనం. పదచ్ఛేదం చదువుతారమ్మా? పదచ్ఛేదం చదవండి. హృదయస్య మనస్సు, సర్వే అన్ని, గ్రంథయః ముడులు, యథా ఎప్పుడు, ప్రవిద్యంతే విడిపోతాయో, అథ తరువాత, మర్త్యః మనిషి, అమృతః అమరుడు, భవతి అవుతాడు, అనుశాసనం ఉపదేశం, ఏతావత్ హి ఇంతే. దీనికి సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే వేదాలు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, గురూపదేశాలు పొందాలి, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి, యోగ వశిష్టం లాంటివి, ఆధ్యాత్మ రామాయణం చదవాలి. ఇన్నిన్ని చదివి చివరికి ఏమర్థమవుతుంది అని అంటే ఉపదేశం అంతా కూడా ఒక చిన్న విషయంలోకి తేలిపోతుంది. అది ఏంటి అని అంటే ఎప్పుడైతే హృదయ గ్రంథులు విచ్ఛేదం పొందుతాయో అప్పుడే అమృతతుల్యుడైపోయారు. ఈ హృదయ గ్రంథులు విచ్ఛేదం అవటం అంటే ఏంటి? అజ్ఞాన గ్రంథులు విచ్ఛేదం చెందటం. అజ్ఞాన గ్రంథులు ఎప్పుడు విచ్ఛేదం చెందుతాయి? ఎప్పుడైతే హృదయం నుంచి ఈ వాసనలన్నీ కూడా వెళ్ళిపోయాయో గ్రంథులు విచ్ఛేదం చెందినట్టే. అదే సమయంలో అమరత్వం సిద్ధించింది. సో మొత్తము ఈ ఉపనిషత్తు సారమంతా కూడా ఈ ఒక్క మంత్రంతో చెప్పేసేయచ్చు అంటున్నారు ఉపనిషత్కారులు. ఈ ఒక్క ఉపనిషత్తే కాదు, సర్వశాస్త్రాలు, సర్వ ఉపదేశాల సారమంతా కూడా ఏంటంటే తెలుసుకోవాల్సింది ఎప్పుడైతే అజ్ఞాన గ్రంథులు ఛేదించబడ్డాయో అప్పుడే అమరత్వం సిద్ధిస్తుంది. దీనికి మించిన ఇంకో ఉపదేశము లేదు, అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా ఉపనిషత్కారులు చెప్తున్నారు. దీనికి ఇప్పుడు శాంకర భాష్యం చూద్దాం. యదా సర్వే ప్రభిద్యంతే భేదం ఉపయాంతి అంటే వినశ్యంతి. ఏం నశించాలి అంటే హృదయస్య అంటే బుద్ధి యొక్క ఇహ జీవత ఏవ గ్రంథయః గ్రంథివత్ దృఢబంధన రూపా, స్త్రీలింగం ఇది, దృఢబంధన రూపా అవిద్యా ప్రత్యయ ఇత్యర్థ. అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో అంటే అజ్ఞాన గ్రంథి నశించడం అంటే అజ్ఞానం నశించడమే. అజ్ఞానం ఎప్పుడు నశిస్తుందంటే కామనలు లేనప్పుడు నశిస్తుంది. ఎప్పుడైతే ఇది జరిగిందో తత్క్షణమేవ మొత్తం అన్నీ కూడా నశించిపోయినవే అయిపోతాయి. దీనికి ఇంకా చెప్పాలంటే ఇది మీకు ఇంకా బాగా బోధపడాలంటే ఇది పైపైన అర్థమవుతుంది, ఈజీగానే అర్థమవుతుంది. ఇంకా కొంచెం చెప్తాను. 1-2 ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానం ప్రయత్నించండి. అందరికీ తెలిసిన ప్రశ్నలే. ఇప్పుడు
బయటికి వెళ్ళారు ఏదో పని మీద, షాప్కో లేకపోతే ఇంకొక ఏదో అకేషన్ ఉందో ఏదో వేరే ప్రదేశానికి వెళ్ళారు. అది అయిపోయిన తర్వాత, అక్కడ పని అయిన తర్వాత ఎక్కడికి వస్తారు? ఇంటికి వస్తాం. ఎవరింటికి? ఎవరింటికి వస్తాం. కదా, అది. అలాగే తలనొప్పి వచ్చింది, ఎవరికి వచ్చింది? నాకే. నేనెవరు? ఆత్మ. కానీ తలనొప్పి ఎవరికి? దేహాన్ని. మరి దేహానికి వస్తే నాకు వచ్చిందని ఎందుకు అనుకుంటున్నాం? నేనే దేహం అని అనుకుంటున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు నిన్ను దేహంతో బంధించింది ఏంటి? అజ్ఞానము. నా ఇల్లు, ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వస్తావంటే ఇంటికి వస్తున్నా అన్నావు. ఎవరింటికంటే నా ఇంటికే వచ్చేది, నా ఇంటికి వెళ్తానండి అంటావు. నా ఇంటికి వెళ్ళటం అంటే ఏంటి? నా ఇల్లు ఏంటి అంటే ఆ గోడలా నీవి, లేకపోతే ఇల్లు మొత్తం నీదే? ఇల్లు మొత్తం నీదే అనుకున్నా కానీ నువ్వు ఒక్కదానివే ఉండవు. అంటే ఏ వ్యక్తి అయినా, ఇక్కడ ఒక్కళ్ళు అనేది ఎవరిని ఇండివిజువల్గా అంటాం కాదు, ఏ ఒక్కళ్ళు ఉండరు, కానీ అందరూ కూడా నా ఇల్లు అనే అంటారు. ఎక్కడెక్కడ తిరిగినా కానీ అక్కడికే ఎందుకు వస్తున్నాము? ఇది నాది. ఆ నాది అనేటువంటిది ఎలా ఏర్పడింది? అది ఒక బంధమే కదా. దానికి ఏమైనా కనిపిస్తుందో? ఏమైనా తాడేమన్నా ఇంటి నిన్ను మనని ఏదన్నా ఒక తాడేసి ఏమన్నా కట్టారా ఎవరన్నా? కనబడట్లేదు అది. కనబడట్లేదు. ఎవరు వేసుకున్నారు అది మెళ్ళో? పోని నా ఇంట్లో వస్తువు ఏదో ఉంది, ఇది నా పెన్ను. పెన్ను అక్కడే ఉంది, నువ్వు బయట అంతా తిరుగుతూ ఉంటావు, కానీ నా పెన్ను, ఈ నా అనేది ఎక్కడే ఉంది? ఇదే బంధనం. సో ఈ బంధనాలకు కారణం అవిద్య. సో అదే చెప్పారు ఇక్కడ, అవిద్యా ప్రత్యయ. ఇది ఎలాంటి బంధాలు ఇవి? మామూలుగా కనిపించే బంధాలు కాదు. కనిపించే తాడేదో అనుకోండి, ఏదో ఒక ఉపాయంతో దాన్ని ఎలా ఛేదించాలో తెలుస్తుంది. ఇనప సంఖ్యలైనా కానీ ఓ సుత్తో ఏదో తీసుకుని కొట్టి విడిపడవచ్చు. కానీ ఈ కనపడని బంధాలని ఎలా తెంచుతాము? తెంచుకోమని కాదు ఇక్కడ చెప్పేది, బంధాల్లో బంధింపబడకుండా ఉండాలి. అంటే మనస్సులో ఈ బంధన ఉండకూడదు. ఎక్కడెక్కడ తిరిగినా మీ ఇంటికే మీరు రండి, అంతేగాని పక్కింట్లోకి వెళ్తే ఎవరు ఊరుకోరు. వ్యవహారంలో అది జరగదు. వ్యవహారంలో నాకంటూ ఇల్లే ఉంది, నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాను అని అంటే వెళితే ఎవరు ఊరుకోరు. పోనీ రైల్వే స్టేషన్లో కూర్చుంటానా కానీ ఒకరోజు చూస్తారు, రెండో రోజు పోలీసులు వచ్చి ఏంటి అని ఎందుకున్నావు అని అడుగుతారు. ఏదైనా అడవిలోకి వెళ్ళి కూర్చుందామని కానీ అక్కడ అడవుల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ఏదో ఒకటి. సో ఈ తాదాత్మ్యత భావన ఇదంతా ఎలా వచ్చిందంటే అవిద్యా ప్రత్యయ దృఢబంధన రూప. ఈ అవిద్యా ప్రత్యయం ఎలా ఉంది అంటే గట్టి బంధనం. వీటితోటి ఏమవుతుంది? అహం ఇదం శరీరం, నేను ఈ శరీరం, అంటే నేను ఈ శరీరము అని తప్ప దానికి మించి ఊహించలేకపోతున్నాం ఆ విద్యతో కూరుకొని పోయి. మమ ఇదం ధనం, ఈ ధనమంతా నాది. లేదా సుఖీ దుఃఖీ అహం, అంటే నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖీ, నాకు చాలా కష్టం వచ్చిందండి, నేను దుఃఖంలో ఉన్నాను. సుఖీ దుఃఖీ చాహం ఇది ఏవమాది లక్షణా తద్విపరీత బ్రహ్మాత్మ ప్రత్యయ. ఈ లక్షణాలన్నీ కూడా దృఢబంధన రూపమైనటువంటి దానికి నిదర్శనాలు. ఏది? అహమిదం శరీరం, నేను ఈ శరీరం అని భావించటము, ఈ ధనం నాది లేదా ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు, ఇవన్నీ అనుకుంటున్నాం కదా. లేకపోతే అయ్యో మాకు ఈరోజు చాలా కష్టం వచ్చిందండి, లేదా మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి, ఇవన్నీ కూడా అవిద్యా ప్రత్యయం. అయితే వీటికి విపరీతమైనటువంటిది ఏదైతే ఉంటుందో అది విద్య, అంటే జ్ఞానంతో కలిసి ఉన్నటువంటిది. అదేలా ఉంటుంది? తద్విపరీత బ్రహ్మాత్మ ప్రత్యయ, ఆ పరమాత్మయే నేను అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో ఆ భావనతోటి ఉపజననాత్ బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మ ఏవ అహం అస్మి, అహం బ్రహ్మాస్మి అన్నా, లేదా బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మమే నేను. అసంసారి అంటే అటు ఇటు తిరిగేటువంటి స్వభావం కాదు నేను. అటు ఇటు అంటే నరకానికి స్వర్గానికి ఈ లోకానికి ఆ లోకానికి వెళ్ళి తిరిగి పుట్టి చచ్చి ఈ సంసారిత్వం నాకు లేదు. బ్రహ్మైవాహమస్మి అసంసారి ఇది వినష్టేషు అవిద్యాగ్రంథిషు. ఎప్పుడైతే ఈ అవిద్యాగ్రంథులు నశించిపోతాయో తన్నిమిత్తా కామా, ఆ అవిద్యాగ్రంథులకు మూలమైనటువంటి కామ అంటే వాటి నిమిత్తమైనటువంటి కామములు సమూలంగా మూలతః వినశ్యంతి, సమూలంగా అవి నశించిపోతాయి. అథ మత్యః అమృతః భవతి ఏతావత్ ఏవ ఏతావన్మాత్రం, అంటే ఇంత మాత్రమే కర్తవ్య చేయవలసినటువంటిది. అనుశాసనం అనుశిష్టః ఉపదేశః, ఇంతకు మించి ఇంక ఉపదేశము లేదు. ఇంత మాత్రమే అసలు తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఇంత మాత్రమే అన్ని ఉపదేశముల యొక్క సారమైనటువంటిది, ఇంత మాత్రమే ఉపదేశం. దీన్ని గ్రహిస్తే చాలు. సర్వ వేదాంతానాం ఇది వాక్యశేష, అన్ని అంత వేదాంతం అంత కలిపి రంగరించి ఎంత సారం తీసినా కానీ ఇంతకంటే ఇంకొక ఉపదేశం లేదు. ఇది 15వ మంత్రం. 16వ దాంట్లోకి వచ్చేటప్పటికీ
హృదయ గ్రంథుల గురించి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గ్రంథులు, అజ్ఞాన గ్రంథులు అని మొదలుపెట్టారు. దీనికంటే ముందు కొంత ఉపోద్ఘాతము యోగం గురించి చెప్పారు. యోగాశ్చిత్త వృత్తి నిరోధ అని పాతంజలి యోగ దర్శనంలో ఏదైతే చెప్పారో ఇక్కడ కూడా దీనినే యోగం అంటారు. తాం యోగమితి మన్యంతే అని చెప్పి ఇంతకుముందు చెప్పారు. అలాగే తర్వాత మంత్రంలో కూడా నాడుల గురించి సంక్షిప్తంగా చెప్తారు. విస్తృతంగా ఉపనిషత్తులో ఉండదు, కానీ దానిలో కూడా చివరికి ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఉపనిషత్తులో చెప్తారు. ఉపాసన ద్వారా పొందేటువంటి గమ్యం ఏంటి, జ్ఞానంతో పొందేటువంటి గమ్యం ఏంటి, అంతరం ఏంటి, ఇదంతా కూడా వివరణ వస్తుంది. ఈ మిగిలిన కొన్ని శ్లోకాలు, ఎక్కువ శ్లోకాలు ఏం లేవు, ఎక్కువ మంత్రాలు ఏం లేవు, కానీ దానికి విషయ గంభీరత అయితే ఉంది. ఆ విషయ గంభీరత 16వ మంత్రానికి ఉపోద్ఘాతం చెప్పి నేను వస్తాను. 16వ మంత్రానికి పూర్వము కొంత శంకర భాష్యం ఉంది, అది చదువుదాం ముందు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిరస్త అశేష విశేష వ్యాపి బ్రహ్మాత్మ ప్రతిపత్యా అంటే ఇక్కడ బ్రహ్మమును గురించి ఏదో ఒక వివరణ ఇవ్వటానికి ప్రయత్నం అన్నమాట. అంతే తప్ప బ్రహ్మాన్ని పూర్తిగా, బ్రహ్మము అంటే ఇక్కడ పరబ్రహ్మమును పూర్తిగా వివరించటానికి ఎవరికి సాధ్యం కాదు. ఇది ముందే చెప్పుకున్నాం. సాక్షాత్ వేదము కూడా సంపూర్ణముగా పరబ్రహ్మతత్వాన్ని వివరించలేదు. వివరించిన అర్థం కాదు. కారణం ఇది గ్రహించవలసినటువంటిది బుద్ధి. ఈ బుద్ధి ఎంతవరకైతే విషయ వ్యాపారాలలో మునిగి ఉంటుందో అంతవరకు కూడా పరబ్రహ్మతత్వం గురించి ఎంత చెప్పినా కూడా అర్థమైనట్టే ఉంటుంది. కానీ కనీసం గురువుగారికి చెప్పినటువంటి వాళ్ళకి మొహమాటం కోసం అన్న అర్థమైందండి గురువుగారు, లేకపోతే అర్థమైందండి అని చెప్పాల్సి వస్తుంది. చెప్తారు, కానీ అనుభూతిలోకి వచ్చిందా అంటే ఎక్కడండి మాకు ఇవన్నీ వచ్చేవా అని వచ్చేస్తుంది. కానీ ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయటం కోసమే మహాత్ములు ఎందుకు చెప్పారు ఇదంతా, వాళ్ళ అనుభవ సారాన్ని అంతా గ్రంథ రూపంలో ఎందుకు అందించారు మనకి. ఇది తెలుసుకుంటే మనకి ఇది అంత కష్టం కాదు. ముందు మీరు గమనిస్తే ఉపనిషత్తు ఈ శైలిని గమనిస్తే ముందు భయపెట్టారు. భయాద్ అగ్నిస్తపతి భయాత్ సూర్య అంటే పరమాత్మని చూసి దిక్పాలరు వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు అని చెప్పారు. అది మనని భయపెట్టడానికి కాదు, వాళ్ళ కర్తవ్య నిర్వహణలో ఇలా ఉంటాము అని చెప్పడం కోసం అని గ్రహించాలి. సులభంగా గ్రహించేటువంటి విషయం ఇప్పుడు 15వ మంత్రంలో చెప్పుకున్నాం. కామనలని రానియకుండా చూడటం. ఇప్పుడు కోరిక కలిగింది, దాన్ని విశ్లేషణ చేయాలి. ఇది ఎవరికి కావాలి? నాకు ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది. ఎన్నిసార్లు తినలేదు ఈ జన్మలో? తిన్నాము. తిన్న తర్వాత ఏమవుతుంది ఐస్ క్రీము? ఎందుకు పనికిరానటువంటి దానిగా తయారు చేసేటువంటి యంత్రం ఈ శరీరం. దాన్ని కంపు కొడుతుంది, తర్వాత భరించలేము. తిని ఏం ప్రయోజనము? ఈ జన్మలో ఎన్నిసార్లు తినలేదు, ఎన్ని జన్మల్లో ఇలాంటి కోరికలు తీర్చుకోలేదు, మళ్ళీ అదేనా? లేదు, మీ ప్రారంధవశాత్తు ఎవరో తెచ్చిచ్చారు. దాన్ని తాదాత్మ్య భావం లేకుండా తీసుకోవాలి. అంటే అందులో మునిగిపోకుండా. ఇప్పుడు ప్రారంధవశాత్తు మనకి ఎంత కాదన్నా కొన్ని వస్తాయి. ఆ వచ్చినటువంటి దాంట్లో మునిగిపోకుండా దాన్ని స్వీకరించగలగాలి. అది సాధనతోటే సాధ్యమవుతుంది. లేదు, ప్రారంధం అయిపోయింది, అది ప్రతి సంయోగము వియోగానికే దారితీస్తుంది. ప్రారంధవశాత్తు కాలపరిమితి అయిపోయిన తర్వాత ఆ వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు విడిపడతారు. విడిపడిన తర్వాత దుఃఖం ఎవరికి కలుగుతోంది, ఎందుకు కలుగుతోంది? ఎన్ని జన్మల్లో ఎన్ని బంధాలు ఏర్పడలేదు, ఎన్ని బంధాలు విడిపడలేదు. ఇలాంటి విచారణ ద్వారా ఎప్పటికప్పుడు మనస్సుని, అంతఃకరణాన్ని సంస్కరించుకుంటూ ఉంటే మనస్సు తేలిక పడుతుంది, బంధనాల్లో చిక్కకుండా ఉంటుంది. ప్రారంధవశాత్తు జరిగేది జరుగుతుంటే రోగం రాకుండా ఏ శరీరానికి ఉంటుంది? రమణ మహర్షి అంతటి వారికి కూడా ఏదో ప్రారంధవశాత్తు రావాల్సిన వచ్చాయి. రామకృష్ణ పరమహంసకి వచ్చాయి. మనకు రాదని ఏం గ్యారెంటీ లేదు, వస్తాయి రానివ్వండి. అది నాకు కాదు, దేహానికి. వాళ్ళు ఆ భావంతో దేహాన్ని వదిలేశారు. దీన్నే ఇంతకుముందు మంత్రంలో చెప్పుకున్నాము. తర్వాత మంత్రానికి ఇప్పుడు బ్రహ్మం యొక్క విశేషణము. నిరస్త అశేష విశేష వ్యాపి బ్రహ్మాత్మ ప్రతిపత్యా ప్రభిన్న సమస్త అవిద్యాది గ్రంథే జీవత ఏవ బ్రహ్మభూతస్య విదుషః న గతి విద్యతే ఇత్యుక్తం అత్ర బ్రహ్మ సమశ్నుతే ఇత్యుక్తత్వాత్. అంటే ఇది చెప్పడంతో ఏం చెప్తున్నారంటే, ఇది తెలుసుకోవటం ద్వారా బ్రహ్మ సమశ్నుతే, బ్రహ్మమును పొందుతారు. అంటే పరబ్రహ్మను పొందుతారు. పరబ్రహ్మను పొందటం అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమే అయిపోతారు అని చెప్పటము. ఎటువంటి బ్రహ్మం అది? అన్ని విశేషణముల కంటే కూడా మించింది. అంటే అసలు ఏ విశేషముతోటి కూడా పరబ్రహ్మము విశేషమైతే
ఎటువంటి విశేషణము కూడా పరబ్రహ్మమును గురించి సూచించడానికి సరిపోదు. అందుకని నిరస్త అశేష విశేష వ్యాపి బ్రహ్మ ఆత్మ ప్రతిపత్యా ప్రభిన్న సమస్త అవిద్యాది గ్రంథే జీవతయేవ. ఆ అవిద్యా గ్రంథి ఛేదనం జరిగితే జీవించి ఉండగానే ముక్తులమైపోతాము. బ్రహ్మభూతస్య విదుష న గతి విద్యతే. ఇంకెక్కడికి వెళ్ళాలి వాళ్ళు? ఎక్కడికి వెళ్ళడానికి ఏమీ లేదు, అన్నీ కూడా అయిపోయినాయి, వెళ్ళవలసిన అవసరం కూడా లేదు అని చెప్పటం అన్నమాట. ఇది యుక్తం అత్ర బ్రహ్మ సమశ్నుతే, ఇక్కడే అంటే జీవించి ఉండగానే. ఇది యుక్తత్వాత్ న తస్య ప్రాణ ఉత్క్రామంతి, అంటే వాళ్ళ యొక్క ప్రాణములు ఇక్కడి నుంచి బయటికి పడవు, ఇక్కడే బ్రహ్మంలో కలిసిపోతాయి, విలీనమైపోతాయి. కానీ జీవితము ప్రారంధవశాత్తు ఎంతవరకు జరగాలో అంతవరకు జరిగి తీరుతుంది. నా తస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మ అపి ఏతి, అంటే బ్రహ్మమునే పొందుతారు వాళ్ళు, బ్రహ్మమే అవుతారు, బ్రహ్మమునే పొందుతారు. ప్రాణాలన్నీ ఎక్కడ కలుస్తాయి అంటే బ్రహ్మంలోనే కలిసిపోతాయి, పరబ్రహ్మంలో కలిసిపోతాయి. అంతేగాని లోకాంతరానికి వెళ్ళవు. లోకాంతరానికంటే ఏ స్వర్గానికో నరకానికో బ్రహ్మలోకానికో ఇంకొక లోకానికో వెళ్ళవు. పరబ్రహ్మమే అయిపోతారు, పరబ్రహ్మంలో కలిసిపోతుంది. ఇది శృతి అంతరాత్య. సరే, ఇది బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి. మరి ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఏ పునః మందబ్రహ్మవిద విద్యాంతరశీలన చ బ్రహ్మలోక భాజ ఏ చ తద్విపరీతా, అంటే దీనికంటే కూడా విపరీతం ఇంకొకటి ఉంది, అది వివరించే ముందు ఏ పునర్మందబ్రహ్మవిద. మందబ్రహ్మవిధులు అని అంటే శంకర భగవత్పాదులు వారి యొక్క భాష్యంలో మందబ్రహ్మవిధులు అంటే ఉపాసన చేసేటువంటి వాళ్ళు. అది విష్ణు ఉపాసన కావచ్చు, శివ ఉపాసన కావచ్చు, అమ్మవారి ఉపాసన కావచ్చు. ఏ ఉపాసన చేసినా కూడా వాళ్ళకి ఏం గతి అని అంటే ఆ ఉపాసనలో ఆ స్థితిని పొందినటువంటి వాళ్ళకి, పూర్ణ స్థితిని పొందినటువంటి వాళ్ళకి ఏ పునః మందబ్రహ్మవిద విద్యాంతరశీలన చ బ్రహ్మలోక భాజ, అంటే వీళ్ళు హిరణ్య గర్భలోకాన్ని పొందుతారు లేదా బ్రహ్మలోకాన్ని పొందుతారు. ఉపాసనలో సంపూర్ణ స్థాయిని పొందితే పర్వాలేదు, పూర్తి ఆత్మజ్ఞానాన్ని పొందితే ఇక్కడే పునర్జన్మరాహిత్యంతో పరబ్రహ్మ స్వరూపులు అయిపోతారు. అది కాదు, ఉపాసన సిద్ధించింది, ఆత్మజ్ఞానం ఇంకా పూర్ణంగా సిద్ధించలేదు, వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి చేత ఉపదేశం పొంది బ్రహ్మతోటి, అంటే బ్రహ్మగారి ఆయుష్కాలం అంతా కూడా సత్యలోకంలో ఉండి కామనలన్నీ తీర్చుకొని బ్రహ్మగారితో పాటు వాళ్ళు కూడా ముక్తులయ్యి పరబ్రహ్మంలో కలుస్తారు. ఇది కూడా కాదు, ఇంకా భిన్నమైనటువంటి వాళ్ళు ఉన్నాంగా, చాలామంది ఉన్నాం. ఏచ తద్విపరీత, అంటే ఈ ఉపాసనలో కూడా సంపూర్ణ స్థితిని పొందలేదు, అలాంటి వాళ్ళ గతి ఏంటి? లేదా ఇంకా కింది స్థాయిలో చేసేటువంటి వాళ్ళు పుణ్యము పాపము ఇత్యాది దాన్ని బట్టి వాళ్ళు ఏ గతిని పొందుతారు అనేటువంటిది ఆ గతి ఉంటుంది. ఏచ తద్విపరీతా సంసారభాజ తేషాం ఏవ గతి విశేష ఉచ్యతే ప్రకృత ఉత్కృష్ట బ్రహ్మ విద్యా ఫలస్తుతయే. అంతా కూడా వివరించబడుతుంది అన్నమాట. వీళ్ళకి సామాన్యంగా ఏమవుతుంది, పుణ్యం ఎక్కువ ఉంటే ఉత్తమ లోకాలు ఉత్తమ జన్మలు, పాపం ఎక్కువ ఉంటే హీనలోకాలు హీన జన్మలు, పుణ్యము పాపము సమానంగా ఉంటే మళ్ళీ మనిషి జన్మ. ఇది ఆల్రెడీ చెప్పినటువంటిదే, మళ్ళీ చెప్పుకుంటాం అన్నమాట. కించ అన్యత్ అగ్నివిద్యా పృష్ట ప్రత్యుక్తాచ. ఇంతకుముందు నచికేత అగ్ని అనేటువంటిది రెండో వరంలో ఆ అగ్ని విద్య నచికేతుడు అడగటము, తెలుసుకుంటానని దాన్ని యమధర్మరాజు వివరించటము జరిగింది. మరి దానికి ఫలితం ఏంటో అది కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు ఇక్కడ. తస్య అశ్చ ఫలప్రాప్తి ప్రకార వక్తవ్య ఇది మంత్రారంభ తత్ర, అంటే ఆ నచికేత అగ్ని విద్య, ఆ అగ్ని విద్య యొక్క ఫలితం ఏంటి, ఆ అగ్ని విద్య యొక్క ఉపాసన ఫలితం ఏంటి అనేటువంటిది ఇక్కడ చెప్పబోతున్నారు. 16వ మంత్రం. ఓం శతం చైకాచ హృదయస్య నాడ్యః తాసాం మూర్ధానం అభినిశ్రుతైకా తయోర్ధ్వమాయన్ అమృతత్వమేతి విశ్వమ్యా ఉత్క్రమణే భవంతి. కలిపి చదువుదాం. ఓం శతం చైకాచ హృదయస్య నాడ్య తాసాం మూర్ధానమభినిశ్రుతైకా
తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి విశ్వంజ్ఞా ఉత్క్రమణే భవంతి. పదచ్ఛేదం చెప్పండి అమ్మా. హృదయస్య హృదయం యొక్క నాడ్యః నాడులు శతం చ ఏవ 101 తాసాం వాటిలో ఏకా ఒకటి మూర్ధనం మూర్ధానం మూర్ధని అంటే శిరస్సుపై భాగాన్ని అభినిహిసృత చొచ్చుకొని పోతుంది. తయా దాని ద్వారా ఊర్ధ్వం పైకి ఆయన్ వెళ్ళేవాడు అమృతత్వం అమరత్వాన్ని ఏది పొందుతాడు. అన్యాహ తక్కినవి ఉత్క్రమణే తక్కినవి ఉత్క్రమణే అంటే ఉత్క్రమణానికి అంటే బయటికి పోవడానికి విశ్వక్ పలు దిశలుగా అవుతాయి. ఇది దీని వివరణ మేము కుండలిని యోగం నేర్పించిన వాళ్ళకి కానీ మా గురువుగారి ద్వారా మేము కుండలిని యోగ సాధనలో నేర్చుకున్నటువంటిది. దీని ప్రకారము కొన్ని చోట్ల కొన్ని యోగ మార్గాల్లో వివరించేటప్పుడు కొంతమంది 1000 పైన నాడులు ఉన్నాయని, 72,000 నాడులు ఉన్నాయని ఒకటి, అందులో ముఖ్యమైనటువంటి 108 అని ఒకటి, అందులో కూడా మరీ ముఖ్యమైనటువంటి 3 ఇడా పింగళ సుషుమ్న అని. ఈ సుషుమ్న నాడి స్థానం గురించి కూడా కొన్ని అంటే వారి యొక్క అనుభూతిని బట్టి కావచ్చు, లేదా వారి యొక్క గురువు నుంచి వారు నేర్చుకున్న దాన్ని బట్టి కానీ కొంతమంది ఏమో సుషుమ్న నాడి మూలాధారం నుంచి ప్రారంభమవుతుందని చెప్తారు, కొంతమంది ఏమో స్వాధిష్టానం నుంచి ప్రారంభమవుతుంది అంటారు, కొంతమంది మణిపూర నుంచి అంటారు, ఇక్కడేమో హృదయం నుంచి అని చెప్తారు. సుషుమ్న అనేటువంటిది ఒక నాడి. ఇప్పుడు ఇందులో ఈ మంత్రంలో చెప్పినటువంటిది హృదయస్య నాడ్య అనేటువంటిది సుషుమ్న నాడి గురించి. ఈ సుషుమ్న నాడి మేము నేర్చుకున్నటువంటి దాని ప్రకారం మూలాధారం నుంచి బ్రహ్మరంధ్ర పర్యంతము 3 నాడులో సుషుమ్న నాడి వెళ్తుంది. ఇడా పింగళ అనేటువంటిది ఆజ్ఞాచక్రం దాకా వస్తాయి. సుషుమ్నలోకి కుండలిని శక్తి ప్రవేశించి బ్రహ్మరంధ్రం ద్వారా నిష్క్రమిస్తే ఉపాసన సిద్ధి బలంతో వాళ్ళు ముక్తులవుతారు. సరే, ఇందులో చిన్న అంతరం ఉంటుంది, పాఠాంతరాలు కానివ్వండి, ఒక గురువు చెప్పిన దానికి ఇంకో గురువు చెప్పిన దానికి చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ గమ్యస్థానం అయితే అందరూ చెప్పేటువంటిది సుషుమ్న నుంచి నిష్క్రమణం జరిగితే ముక్తులవుతారు, ఇదే చెప్తున్నారు. సో ఇక్కడ మరి మిగిలిన నాడుల సంగతి ఏంటి? మిగిలిన నాడుల్లోంచి కూడా వెళ్తుందా అంటే వెళ్తుంది. చాలామందికి ఇది అనుభూతులకు తెలిసినటువంటి విషయమే. కొంతమందికి కళ్ళలోంచి ప్రాణం వెళ్ళిందండి అంటారు, కొంతమందికి ఏమో సరే ఇప్పుడు సుషుమ్న నుంచి వెళ్తే అంటే ఎక్కడి నుంచి వెళ్తుందంటే బ్రహ్మరంధ్రం అంటే ఎక్కడ? సహస్రారంలో ఉంటుంది. సహస్రారం అంటే ఎక్కడ? మూర్ధని అంటే ఎక్కడ? శిరస్సు పైభాగము. అంటే వాళ్ళకి ఎలా వెళ్తుంది? ఎవరినైనా తెలిసి ఉన్నా లేకపోతే ఇలా జరిగిందని ఎక్కడి నుంచి ఇలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు ఏం వినుంటామంటే తల మీద రక్తం కనిపిస్తుంది, అంటే అక్కడి నుంచి నిష్క్రమించినట్టుగా ఒక చిన్న శబ్దంతో బ్రహ్మకపాలం చిట్లి అందులో నుంచి ప్రాణ నిష్క్రమణం జరుగుతుంది. అక్కడి నుంచి కొంత రక్తం కూడా బయటకు వస్తుంది. ఇది ఉపాసనా సిద్ధి పొందినటువంటి వాళ్ళకి, సిద్ధులకి. అలా కాకుండా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఆయనకి కళ్ళలోంచి ప్రాణం పోయింది, చెవిలోంచి పోయింది, ఇంకా కింద నుంచి కూడా పోతూ ఉంటుంది. కింద నుంచి పోయింది అంటే హీన జన్మలు అనమాట. ఖచ్చితంగా హీన జన్మలకు వెళ్తారు. భవిష్యత్తు జన్మ హీన జన్మలు ఉంటాయి. నాభి పైనుంచి వెళ్ళేటువంటివి మరీ ఉత్తమం కాకపోయినా కానీ హీన జన్మల కంటే కొంచెం బెటర్. కళ్ళలో నుంచి ముఖం ద్వారా వెళ్ళేటువంటిది కొంచెం పర్వాలేదు, బెటర్ జన్మలు. నాభి నుంచి కూడా నిష్క్రమణ జరుగుతుంది, ఇంకా కింద నుంచి కూడా నిష్క్రమణ జరుగుతుంది. బ్రహ్మరంధ్రం నుంచి వెళ్ళినటువంటిది బ్రహ్మలోక ప్రాప్తి చెందుతుంది అన్నట్టుగా. అది ఏంటి అనేటువంటిది శంకర భాష్యంలో విందాం మనము. సో దీని సంక్షిప్త అర్థం ఇది. సో సుషుమ్న నుంచి నిష్క్రమించాలి అంటే ఉపాసన బలం. ఇది జ్ఞానం కంటే కూడా తక్కువ స్థాయినే చెప్తారు భగవత్పాదుల వారు శంకర భాష్యం దీనికి. శతసంఖ్యాకా ఏకాచ సుషుమ్నా నామ పురుషస్య హృదయాత్ వినిసృత నాడ్య. నాడులు అంటే శిరలు అంటాం తెలుగులో, సంస్కృతంలో కూడా శిరలు అంటారు. శిరాహ తాసాం మధ్యే మూర్ధానం భిత్వా అభినిసృత నిర్గత సుషుమ్నా నామ. ఈ సుషుమ్నా పేరుతోటి ఉన్నటువంటి నాడి అన్న శిర అన్నా కూడా సమానార్థకాలు. ఇది బ్రహ్మరంధ్రం దాకా వ్యాపించి ఉంటుంది. దీని నుంచి నిష్క్రమణ చెందితే అది ఎక్కడికి తీసుకెళ్తుంది?
తయాంతకాలే హృదయ ఆత్మానం వశీకృత్య యోజయేత్. అంటే చివరి క్షణాలలో ఆత్మని మనస్సుని ఏకీకృతం చేసి, అంటే మనస్సుని వశీకరణం చేసుకొని, అంటే మనస్సుని బుద్ధిని ఆత్మయందు ఒక్కొక్కటి అలా లయింపచేసుకుంటూ సుషుమ్న ద్వారా బయటికి పంపించగలగాలి. ఇదే యోగ పద్ధతి. మీకు వాల్మీకి రామాయణంలో కూడా వస్తుంది. శ్రీరాముల వారు అయోధ్య నుంచి ఆయన్ని అనుసరించి వచ్చినటువంటి జనాలు వీళ్ళందరూ కూడా యోగ మార్గంలో, లక్ష్మణుల వారు యోగ మార్గంలో సరయూ నదిలో మునిగి వైకుంఠంలో ప్రవేశించారు. శ్రీరాముల వారు కూడా అలాగే. అదే ఇది అంటే యోగ సిద్ధితోటి యోగ మార్గంలో ప్రాణాలను వదలటం అంటే బ్రహ్మరంధ్రం ద్వారా వాళ్ళు వదిలేయగలుగుతారు, నిష్కల్మష హృదయులు కాబట్టి. తయా అంతకాలే హృదయ ఆత్మానం వశీకృత్య యోజయేత్. ఇదే యోగ సిద్ధి పొందిన వాళ్ళు చేయగలిగినటువంటిది. తయా నాడ్య ఊర్ధ్వం ఉపర్యాయన్ గచ్చన్ ఆదిత్యద్వారేణ అమృతత్వం అమరణధర్మత్వం ఆపేక్షికం. దీనికి భగవద్గీతలో కూడా ఉత్తరాయణ మార్గము దక్షిణాయన మార్గము రెండు ఉంటాయి. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతే మతే. శుక్ల మార్గము కృష్ణ మార్గము అని రెండు ఉంటాయి. పుణ్యాత్ములు సూర్యకిరణాల ద్వారా ఊర్ధ్వలోకాలకి వెళ్తారు. తక్కువ అంటే పుణ్యం ఉంది కానీ సిద్ధి పొందనటువంటి వాళ్ళు దక్షిణాయన మార్గంలో వెళ్తారు. దక్షిణాయన మార్గంలో చంద్రకిరణాల ద్వారా పైకి వెళ్ళి పితృలోకాలకి, వర్షం ద్వారా కిందికి వచ్చి అక్కడ పితృలోకంలో వాళ్ళ స్థితి అయిపోయిన తర్వాత వర్షం ద్వారా కిందికి వచ్చి భూమిలో పడి, భూమిలో నుంచి సస్యంలోకి చేరి, సస్యంలో నుంచి పురుషుల్లోకి, పురుషుని నుంచి స్త్రీలోకి, స్త్రీ నుంచి మళ్ళీ జన్మ. సో పంచాగ్ని విద్య, పంచాగ్నులు ఏవి అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి, పురుషుడు, స్త్రీ. ఈ పంచాగ్ని విద్య, దీన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఏ సమయంలో జన్మ ఎత్తటం ద్వారా రాబోయేటువంటి జీవి ఉత్తమ జీవి అవుతుంది, ఇంత నాలెడ్జ్ శృతుల్లో ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు? సూర్యకిరణాల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు పుణ్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఉత్తమ లోకాలకి వెళ్ళి ఆపేక్షికమైనటువంటి అమరణత్వము, అమరణ ధర్మం. ఆపేక్షికము అని అంటే ఏంటంటే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళకంటే రిలేటివ్గా ఇది తక్కువ స్థాయి. ఎందుకంటే ఇది బ్రహ్మలోకం దాకా వెళ్ళింది. బ్రహ్మలోకం దాకా వెళ్ళారు అని అంటే బ్రహ్మగారి ద్వారా ఉపదేశం పొంది బ్రహ్మగారితోటి ముక్తులు కావచ్చు, లేదా బ్రహ్మగారికి ఎప్పుడైనా కోపం వచ్చి లేదా ఆయనకి ఏదైనా అవసరం పడి కిందకి పంపిస్తే మళ్ళీ వీళ్ళు కిందికి వచ్చి మళ్ళీ జన్మిత కార్యాన్ని నిర్వర్తించవలసి రావచ్చు. ఇది ఉపాసకులు, సిద్ధి పొందినటువంటి ఉపాసకులు పంచాగ్ని విద్యలో సిద్ధి పొందినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలితము. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఇక్కడే జీవన్ముక్త స్థితి. వీళ్ళు ఏ లోకానికి వెళ్ళరు, బ్రహ్మైక్యమే చెందుతారు. సూర్యుడు, చంద్రుడు, భూమి, పురుషుడు, స్త్రీ, ఇవి 5 అగ్నులు. ఏ జీవిలైనా కూడా పుంజీవి, స్త్రీజీవి రెండు ఉంటాయి. భూమి అంటే ఇక్కడ భూమి యందలి ఔషధుల ద్వారా పురుషుల్లోకి ప్రవేశించి, అంటే సూర్యకిరణాల ద్వారా వెళ్ళినా మళ్ళీ కిందికి రావాలంటే చంద్రకిరణాల ద్వారా వస్తారు. సో సూర్యుడు, చంద్రుడు, భూమి యందలి ఔషధులు, సస్యములు అంటాం కదా, అది తిన్నటువంటి పురుషుడు, ఆ పురుషుని ద్వారా స్త్రీ, ఇవన్నీ అగ్నులు అన్నమాట. ఈ 5 అగ్నిస్థానాలు. ఇది అగ్ని ఉపాసన, అగ్ని విద్య ఉపాసన అన్నమాట. ఆదిత్య ద్వారైన అమృతత్వం అమరణ ధర్మత్వం. ఇది ఎటువంటి అమరణత్వం అని అంటే ఆపేక్షిక అమరణత్వం. అంటే స్వర్గాది లోకాలతో పోలిస్తే బెటర్ ఇది ఖచ్చితంగా, బ్రహ్మలోక ప్రాప్తి. కానీ ఆత్మజ్ఞానికి కలిగేటువంటి అమరణత్వంతో పోలిస్తే ఇది మళ్ళీ పునర్జన్మ కలిగేటువంటి అమరణత్వము, లేదా దీర్ఘకాలం బ్రహ్మలోకంలో ఉండవలసినటువంటి అవసరము ఉంది. ఆభూత సంప్లవం స్థానం అమృతత్వం విభావ్యతే ఇది స్మృతే. ఇది స్మృతివాక్యం అనమాట. శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పినా నేను ఇలా చెప్తున్నాను, లేకపోతే ఆయనకి కలిగిన ఆలోచన చెప్పరు, శృతిబద్ధమైనటువంటిదే చెప్తారు. ఇది స్మృతే, అది స్మృతివాక్యం కూడా ఇదే చెప్తోందని చెప్పి స్మృతుల్ని ఉదాహరిస్తూనే చెప్తారు భగవత్పాదుల వారు. బ్రహ్మణా వా సహ కాలాంతరేణ ముఖ్యం అమృతత్వం ఏతి. అంటే బ్రహ్మగారితోటి, ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మగారు, సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మగారితోటి, లేదా ఆయన అంటే వారితోటి కూడా కాలాంతరేణ అంటే ఆయన ఆయుష్ కాలం అంతా కూడా అక్కడే ఉండి ముఖ్యం అమృతత్వం, ముఖ్యమైనటువంటి అమృతత్వం ఏదైతే ఉందో అది అప్పుడు పొందుతారు ఈ ఉపాసన సిద్ధి పొందినటువంటి వాళ్ళు. భుక్త్వా భోగాన్ అనుపమాన్ బ్రహ్మలోక గతాన్. అంటే అక్కడ బ్రహ్మలోకంలో వాళ్ళ యొక్క భోగాలు ప్రారంభవశాత్తు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ అనుభవించి బ్రహ్మగారితో సహా
కాలాంతరంలో ముఖ్యమైనటువంటి అమరణత్వాన్ని పొందుతారు. కానీ ఇప్పటికైతే బ్రహ్మలోక ప్రాప్తి అనేటువంటిది ఆపేక్షిక అమరణత్వం. ఆత్మజ్ఞానికి తత్కాల అమరణత్వం, అంటే సాక్షాత్ తస్మిన్ కాలే ఏవ, అదే స్థితిలో బ్రహ్మజ్ఞానం కలిగిన సమయంలోనే వాళ్ళకి బ్రహ్మత్వం సిద్ధించేస్తుంది, అమరణత్వం సిద్ధిస్తుంది అని. విశ్వం నానావిధగతయ అన్యానాడ్య ఉత్కర్మణే నిమిత్తం భవంతి సంసార ప్రతిపత్యార్థ ఏవ భవంతి ఇత్యర్థః. మిగిలిన 100 నాడుల్లో ఏ నాడి ద్వారా వెళ్ళినప్పటికీ కంటిలో నుంచి కళ్ళల్లోకి నాడులు ఉన్నాయి, చెవుల ద్వారా నాడులు ఉన్నాయి, నోటి ద్వారా నాడులు ఉన్నాయి, అలాగే కంఠంలో నాడులు ఉన్నాయి. కళ రావడానికి కారణం ఏంటంటే కంఠంలో ఉండేటువంటి హితానాడిలో జీవుడు అలా కాసేపు ఉన్నప్పుడు అక్కడ కళ ఏర్పడుతుంది, స్వప్నస్థితి. దీన్ని బృహదారణ్యక ఉపనిషత్తులో వివరిస్తారు, హితానాడి అనేటువంటిది. అలాగే వజ్రనాడి అనేటువంటిది ఉంది, తిన్నటువంటి ఆహారం సవ్యంగా జరగటానికి, అలాగే స్వాధిష్టాన స్థానంలో ఉన్నటువంటి రేతస్సుని ఊర్ధ్వగామి చేయడానికి వజ్రనాడి ఉపయోగిస్తాం. యోగ మార్గంలో ఇవన్నీ ప్రక్రియలు అనమాట. అందుకని వజ్రాసనం వేసేటువంటి ఉద్దేశం కూడా అదే. వజ్రాసనం ఎందుకు వేయాలి అంటే బ్రహ్మచర్య సిద్ధి కోసం. బ్రహ్మచర్యలో ఏం జరుగుతుంది అంటే రేతస్సుని గమనంలోకి తీసుకెళ్తుంది. ఇదానీం సర్వవల్లీ అర్ధ ఉపసంహారార్థం ఆహా, అంటే ఇప్పుడు ఇంకా అన్ని వల్లుల యొక్క ఉపసంహారము చెప్పబోతున్నారు. 8:30 అయింది కాబట్టి ఈరోజు నేను సమాప్తం చేయలేకపోయాను. రేపు చిట్ట చివరి మంత్రము చెప్పుకుందాము. ఇప్పటికి ఈ రోజుకి విరమించుతాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.